హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటి అంటే పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పన్నీర్ కర్రీ అనేది రోటీస్లోకి కానీ, చపాతీలోకి కానీ, అలాగే వెజిటేబుల్ బిర్యానీ దాంట్లోకైనా సరే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా 4 లేదా 5 చిన్న టమాటాలు, ఒక 2 ఆనియన్స్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలని అలాగే ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం పన్నీర్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని అవి ఎలా అంటే చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కట్ చేసుకున్న తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారము, మనకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని నీట్గా పీసెస్ విరగకుండా చాలా జాగ్రత్తగా కలుపుకొని అన్నిటినీ కలిసేలాగా ఒకసారి అలా తిప్పేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా మనం టమాటాలను ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు యాడ్ చేసుకొని 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో చిన్నగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి ఎక్కువగా కలుపుకుంటే ఏమవుతాయంటే పన్నీర్ పీసెస్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఊరికనే విరిగిపోతాయి. అందుకని చిన్నగా ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగానే మనము ఫ్రై చేసుకున్న టమాటా ఆనియన్స్ని చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లేదా 5 వరకు లవంగాలు, 3 నుంచి 4 వరకు యాలకుల్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. యాలకులు మసాలా కాబట్టి అవి యాడ్ చేసుకొని లవంగాలు కూడా కొంచెం హీట్ అయ్యాక ముందుగానే మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఆయిల్లో యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత పచ్చివాసన పోతూ ఉంటుంది కాబట్టి దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ తీసుకొని బాగా దాన్ని నలుపుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలా ఉడికించుకొని కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్